హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి. ఈరోజు మనము గోబీ పరాటాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకోవాలి. ముందుగా గోధుమ పిండిలో వేడి నీటిని, ఉప్పుని, కొద్ది నూనె వేసి బాగా మర్దన చేసి పచ్చిబట్టను కప్పి ఓ అర్ధగంట ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు గోబీ తురుములో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, వామ, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగానే నానబెట్టినటువంటి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి వెడల్పుగా చపాతీలా చేసి ఈ మిశ్రమాన్ని కొద్దిగా మనకి ఎంత కావాలో అంత స్టఫింగ్ చేసి ఉండగాలా చేసుకొని చపాతీలుగా చేసి పెంకపై సన్నటి మంటపై మంచిగా కాల్చుకోవాలి. దీన్ని నెయ్యితో కాల్చుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా కాల్చుకోవచ్చు. దీనికి ఆవకాయతోటి లేకపోతే పెరుగుతోటి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. స్టఫింగ్లో నిమ్మరసం కానీ ఆమ్చూరు కానీ వేసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయాను. మీ ఇష్టానుసారం